మిగతా పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోల్చుకుంటే అంగీలావు సిద్ధాంతంతో గత 7 సంవత్సరాల నుంచి మన వివిధ మాధ్యమాలను వాడుకుంటా ఏ రాజకీయ నాయకులైనా సరే ఏ వ్యవస్థనైనా సరే నీచంగా మాట్లాడుకుంటా ఒక సభ్యత లేకుండా ఓ సంస్కారం లేకుండా ఓ సిద్ధాంతం లేకుండా మాట్లాడిన వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండు. మరి ఇంకొక వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉండి అంచెలంచెలుగా ముందుకొచ్చి ఈనాడు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వకపోతే ముందుకు పోయి మళ్ళీ భారతీయ జనతా పార్టీనే కమెంట్ చేసే స్థాయికి ఆయన ఇంక ఎదగలేదు. ఇక్కడ పెద్దలు సీనియర్లు చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో త్యాగాలు చేశారు. మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ పార్టీలో అలవర్చుకొని ముందుకు పోతుంటేనే ఇక్కడ సిద్ధాంతాలు కానీ ఎంతమంది ఏమేమి త్యాగాలు చేసింది కానీ మాకు అర్థమవుతుంది. ఈనాడు ప్రేమేందర్ రెడ్డి అన్న గారి గురించే ప్రప్రథమంగా మాట్లాడుకోవాలి. 40 సంవత్సరాలు ఏ రాజకీయ అవకాశాలు ఎటుపోయినా ఏ వాతావరణం ఎట్లెదురైనా రాష్ట్రంలో ఎట్లా రాజకీయ వాతావరణం ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ పట్టుకునే ఉన్నారు. అలాగే ఈనాడు మన భారతదేశంలో ఏ ఎలక్షన్లో చూసినా ఈ మధ్యలో మన తండాకు పోయినా ఒక కాలనీకి పోయినా అటు కొండాపురం నుంచి మొదలు పెడితే ఇటు రెడ్లవాడ దాకా ఏ విలేజ్కి పోయినా నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారి పార్టీకే నరేంద్ర మోడీ గారిని చూసే మేము చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కొన్ని రూరల్ ఏరియాస్కు పోయినా మాకు రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు శ్రీమతి రాణి రుద్రమారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఏ రూరల్ ఏరియాస్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈనాడు మన ప్రభుత్వ నరేంద్ర మోడీ గారు పంపించిన పథకాలే ఏ తండల సీసీ రోడ్డు చూసినా ఎక్కడ లైట్ చూసినా శ్మశానం చూసినా పల్లె ప్రకృతి వనం చూసినా ఏది చూసినా దాంట్లో మేజర్ పోర్షన్ కూడా మన పార్టీ తరఫునే ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ తరఫున. సో అందరూ నరేంద్ర మోడీ గారిని చూసి క్రమశిక్షణకు మారుపేరైన ప్రేమేందర్ రెడ్డి గారిని చూసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని ఈ సభా వేదికగా నర్సంపేట నియోజకవర్గం నుంచి వచ్చిన అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు మేధావులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.